హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫైనల్‌గా వల్లభనేని వంశీకి హైకోర్టు అయితే బెయిల్ ఇవ్వడం చూస్తున్నాం. అంటే 3 నెలల తర్వాత బెయిల్ రావడం చూస్తున్నాం. మరి ఏమన్నా కండిషన్స్ పెట్టారా? ఇప్పుడు కంప్లీట్‌గా జైలు నుంచి బయటకొచ్చేస్తారా? ఈ బెయిల్‌కి సంబంధించి ఏం జరిగింది? సో, ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆదిత్య. ఇప్పుడు ఫిబ్రవరిలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత చాలా కేసులు కూడా నమోదయ్యాయి. 3 నెలల నుంచి కూడా జైల్లోనే ఉన్నాడు. మరి ఇప్పుడు బెయిల్ దొరికిందని చెప్తున్నారు. బయటకు వచ్చేసినట్టేనా? మరి ఇది బెయిల్‌కి ఏమైనా కండిషన్స్ పెట్టారా? ఏం జరిగింది సార్? అంటే మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చారు. ఈ ఓకే. మధ్యంతర బెయిల్ అనేది ఒక వెసులుబాటు, హ్మ్. అంటే ఒక ఊరట కిందే చెప్పాలి. అంటే వల్లభనేని వంశీకి సంబంధించిన అనారోగ్య సమస్యల్ని ముందుకు పెట్టి బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ సందర్భంగా అతని ఆరోగ్య పరిస్థితి, మెరుగైన చికిత్స, హ్మ్. ఈ రెండింటిని చూసి తర్వాత ఎక్కడ ఏ హాస్పిటల్లో చికిత్స చేయించుకుంటారు అని అడిగినటువంటి సందర్భంలో హైకోర్టు అడిగితే చెప్పినటువంటి వీళ్ళు ఇచ్చినటువంటి సమాధానం అంటే ఆయుష్ హాస్పిటల్లో చేయించుకుంటామని అడిగి చెప్పారు. చెప్తే ఒకటి క్లియర్, వల్లభనేని వంశీ ఆరోగ్యం విపరీతమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. వాస్తవం ఇబ్బందికరం ఏ స్థాయిలో ఉంది, ఆయన నడవలేకపోతున్నారు. రెండో పక్కకి ఆయనకి తరచుగా శ్వాస సమస్య వస్తుంది, ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవుతున్నాయని కూడా చెప్పారు. ఇదేమి దాపరికంగా కాదు. ఆయన కస్టడీకి వచ్చిన సందర్భంగా, ఆయన కోర్టుకు వచ్చిన సందర్భంగా మనం అందరం చూస్తున్నాం, టీవీలో చూస్తున్నటువంటి విషయం అది. అయితే ఇక్కడ వల్లభనేని వంశీకి ఇచ్చినటువంటి వెసులుబాటు ఏంటి, ఆయన అనారోగ్య కారణంగా ఆయన్ని కొంతకాలం పాటు చికిత్స చేయించుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఓకే. చికిత్స చేయించుకోవడానికి అనుమతి ఇచ్చిన క్రమంలో వాళ్ళు అడిగింది, వీళ్ళు ఇచ్చింది ఆయుష్లో ఆప్ చేసుకున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది, మీరు అడిగిన దాంట్లో ఇది మళ్ళీ శాశ్వత బెయిల్గా భావించాలా, మళ్ళీ వెళ్ళాలా అనేది మీరు అడిగారు. అయితే కొంతమందికి సంబంధించినటువంటి కేసులు చూద్దాం. చంద్రబాబు నాయుడుకి అనారోగ్య కారణంగా ఆపరేషన్ కోసం బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఆ తర్వాత కండిషన్ బెయిల్ ఇచ్చారు. ఎవరితో మాట్లాడద్దు, ఈ కేసుకు సంబంధించిన విషయాలు ఎవరితో చర్చించవద్దు అని ఇచ్చారు. అది తర్వాత సుప్రీంకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా బయటకు వచ్చేసారు. ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళాల్సిన పరిస్థితి రాలేదు. ఇక్కడ అరవింద్ కేజ్రీవాల్ అనారోగ్య సమస్యతో బయటకు వచ్చి ఆయన చికిత్స చేయించుకుని మళ్ళీ మన జైలుకి అయితే వెళ్ళారు. ఓకే. ఇట్లాంటి కొన్ని కేసులు కనుక చూస్తే వల్లభనేని వంశీ పూర్తి స్థాయిలో బయటకు వస్తారా అనేది ఒక ప్రశ్నార్థకుడు. అది ఎంతకాలం ఉంటుంది, ఎంతకాలం ఆయన చికిత్స కాలం. అయితే ఇక్కడే ఇంకోటి కూడా ఉంటుంది. మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు అనేటువంటి పివి రంగారావు మీద ఒక కేసు బుక్ అయితే, ఆ కేసు విషయంలో ఆయన అండర్ ట్రయల్ ఖైదీగా ఉండే పూర్తి స్థాయిలో అంటే నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందడానికి అనుమతి ఉంది, హైకోర్టు అనుమతి ఉంది. ఆయన చాలా కాలం పాటు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూశారు. ఇటువంటి కేసులు కనుక చూస్తే ఏం జరుగుతుంది, ఈ వెసులుబాటుని ఎట్లా వాడుకుంటారు, ఎవరు ఎట్లా వాడుకుంటారు అనేది ఖచ్చితంగా అంశం. అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. వల్లభనేని వంశీ విషయంలో బెయిల్ విషయంలో గతంలో ఆయన బెయిల్ని వ్యతిరేకించినటువంటి ప్రాసిక్యూషన్ ఈసారి పెద్దగా అభ్యంతరం పెట్టలేదు అని క్లియర్. అయితే ఇంకొక అంశం కనిపిస్తుంది, పూర్తిగా వల్లభనేని వంశీ సరెండర్ అయిపోయి పూర్తి స్థాయిలో క్షమాపణ కోరి ఆయన ఈ విషయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, ఆయన కొడుకుని, ఆయన భార్యని, వాళ్ళ ముగ్గురిని ఆయన పూర్తి స్థాయిలో క్షమాపణ కోరి కేసులు విత్డ్రా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తారు అనేటటువంటి వాదన మాత్రం బాగా ఉంది. అయితే గతంలో ఆయన మాట్లాడిన మాటలు కానీ, ఆ మాటల సందర్భంగా ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిణామంగానే ఉన్నాయి. ప్రతి దశలోనూ అది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తున్నాయి. అది ఎక్కడ ఆగుతాయి, ఎటువైపు వెళ్తాయి అనేది పూర్తి స్థాయిలో మనం చూస్తే కానీ అర్థం కాదు అనేది క్లియర్. భవిష్యత్తులో ఏ రకమైనటువంటి స్టెప్ తీసుకోబోతుందని క్లియర్. అయితే ఆయన మీద ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ కేసులు, ఆ నెంబర్ ఆఫ్ కేసుల్లో ఉన్నటువంటి అభ్యంతరాలు, అడ్డంకులు, రెండోది ఈ మధ్యలో వాయిదాలకు వెళ్ళటం, వీటన్నిటిని కూడా కొంత రిలీఫ్ పొందారని చెప్పక తప్పదు. కేసులకు సంబంధించినటువంటి అంశంలో, కేసుల చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదంలో ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. ఏంటంటే ఆయన మీద నెంబర్ ఆఫ్ కేసులు బుక్ అయినాయి. ఆ నెంబర్ ఆఫ్ కేసులు అన్నింటిలో
ఇదే రిలీఫ్ ఇస్తారా, కేవలం ఒకటి రెండు అంటే ఏదైతే కేసు వెళ్ళారో ఆ కేసు మాత్రమే ఇస్తారా, రెండోది నూజివీడులో బుక్ అయినటువంటి కేసు ఏదైతే నూజివీడు కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో నకిలీ పట్టాలకు సంబంధించి దాంట్లో హైకోర్టు కొంత రిలాక్స్ చేసిన విషయం కనిపిస్తుంది. వీటన్నిటినీ కనుక పరిశీలించి చూస్తే ఎక్కడ ఏ రకమైనటువంటి పరిణామాలు ఎటువైపు వెళ్తాయో అర్థం కావట్లేదు. కానీ వల్లభనేని వంశీ పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోయారు, సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి వార్తలు మాత్రం ఖచ్చితంగా పరిశీలించాల్సిన విషయమే. ఓకే సార్, అటువైపు ఇంకొన్ని కేసులు కూడా ఇతని మీద నమోదయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఆ రకంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కూడా కొంతమంది పోస్టులు పెడుతున్నారు. మరి వల్లభనేని వంశీ మీద మరిన్ని కేసులు పెట్టేటటువంటి ఆస్కారం కనుక చూస్తే జైల్లో ఉన్నప్పుడు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఉంటుంది. ఆ తర్వాత పెట్టినటువంటి కేసులు ఇప్పుడు ఏమైనా కేసులు పెట్టినా 41 నోటీసులతో ఆగిపోతుందా అనేటువంటిది. అదే సందర్భంలో ఆయనకి హైకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి. ఆ హైకోర్టు ఇచ్చినటువంటి రిలీఫ్ని బేస్ చేసుకుని ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి ప్రస్థానం అర్థమవుతుంది. సో ఇప్పుడైతే హెల్త్ ఇష్యూస్ అయిన తర్వాత మళ్ళీ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళాల్సి అవసరమైతే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో అదే జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ వల్లభనేని వంశీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. అంటే న్యాయపరమైనటువంటి వెసులుబాటుతో పాటు దీంట్లో మరికొన్ని అంశాలు ఉన్నాయి. రాజకీయ పోలరైజేషన్, అట్ ద సేమ్ టైం సామాజిక పరమైనటువంటి ఒత్తిళ్లతోటి ఒకవేళ కనుక ఆయన పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోయి నేను వైసీపీకి దూరంగా ఉంటా, రాజకీయాలకు దూరంగా ఉంటా అని ప్రకటిస్తే ప్రభుత్వం ఎట్లా, అంటే ప్రభుత్వం ఇన్ ద సెన్స్ ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వ్యక్తులు ఎట్లాంటి ఆలోచిస్తారు అనేది అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే పోసాని కృష్ణమురళి విషయంలో ఏం జరిగింది. పోసాని కృష్ణమురళి రాజకీయాలకు దూరంగా ఉంటా అన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చినాక ఎక్కడ రాజకీయాలు మాట్లాడలేదు, అసలు బయటకే రావట్లేదు. కాబట్టి అది ఎటువంటి డైరెక్షన్ తీసుకుంటుంది, ఆ కేసుల నుంచి నిజంగానే రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వ్యక్తులు కనుక కన్సిడర్గా ఆలోచిస్తే ఇటు వెళ్తుంది అనేది కూడా కీలకమైన అంశం. ఇక్కడ కేసులకు సంబంధించినటువంటి అంటే బహుళ కేసులు, మల్టిపుల్ కేసులకు సంబంధించినటువంటి అంశంలో పరిణామాలు ఎట్లుంటాయి అనేది ఒక పక్కన ఉంటే, మరో పక్కన ఈ కేసులకు సంబంధించినటువంటి అంశంలో ఏదైతే ప్రభుత్వాధినేతల మనసులో ఏముంది అనేది కూడా గమనించాల్సింది. అంటే ప్రభుత్వాధినేతలు అని ఎందుకంటున్నా అంటే చాలా చిన్న కేసులు ప్రభుత్వాధినేతలు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కాదు. కానీ ఒక వాదన అయితే వైసీపీ నుంచి కానీ ముఖ్యంగా వల్లభనేని వంశీకి సంబంధించిన వాదనగా బలంగా అనిపిస్తుంది. అదేంటంటే ఇది ప్రభుత్వాధినేతలు కనుసన్నల్లో జరుగుతున్న